హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో 30కి పైగా ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైకే ఈ వీడియోని మరింత మందికి చేరువయ్యేలా చేస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. 1 నుండి 25 లోపు బేసి ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. ఇక్కడ పేపర్ 1లో జరిగిన ప్రతి షిఫ్ట్లో కూడా ప్రధాన సంఖ్యలకు సంబంధించిన ప్రశ్న రావడం అనేది జరిగింది. కాబట్టి ప్రధాన సంఖ్యలు, బేసి ప్రధాన సంఖ్యలు అడిగారు. 2 అనేది సరి ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి 3 నుండి 3, 5, 7, 11, 13, 17, 19, 23 అనేవి 25 లోపు గల ప్రధాన సంఖ్యలు అవుతాయి. వీటి మొత్తం అడిగాడు. వీటిని ప్లస్ చేద్దాం. 3 + 5 8, 8 + 7 15, 15 + 11 26, 26 + 13 39, 39 + 17 56, 56 + 19 75, 75 + 23 98 అవుతుంది. 1 నుండి 25 లోపు గల బేసి ప్రధాన సంఖ్యల మొత్తం 98 అవుతుంది. ఒకవేళ 1 నుండి 25 లోపు గల ప్రధాన సంఖ్యల మొత్తం అడుగుంటే ఇక 2 కూడా వస్తుంటుంది. కాబట్టి వాటి మొత్తం 100 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది బేసి ప్రధాన సంఖ్యల మొత్తం అడిగారు కాబట్టి ఆన్సర్ 98 అవుతుంది. తర్వాతి ప్రశ్న, మధ్యాహ్నం 1 PM తరువాత 25,200 సెకండ్ల వద్ద సమయం ఎంత అని అడిగారు. ఇక్కడ 25,200 సెకండ్లకి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అవుతుందని అడిగాడు. ఇక్కడ సెకండ్స్ అడిగాడు. 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి దీన్ని 60తో భాగహారం చేద్దాం. 0 0 క్యాన్సల్. 6 4 = 24, 6 2 = 12, 0 420 మినిట్స్ అవుతుంది, నిమిషాలు. 420 నిమిషాలు అవుతుంది. దీన్ని మళ్ళీ మనం గంటలోకి చేంజ్ చేసుకో. గంటలోకి అంటే 1 గంటకి 60 నిమిషాలు కాబట్టి మళ్ళీ 60తోటి భాగహారం చేద్దాం. 6 7 అంటే 7 గంటలు సమయం పడుతుంది. ఇక్కడ 1 PM తర్వాత అడిగాడు. 1 PMకి ఈ 7ని ప్లస్ చేస్తే 8 అవుతుంది. కాబట్టి 8 PM టైం అవుతుంది. మధ్యాహ్నం 1 PM తర్వాత 25,200 సెకండ్ల వద్ద సమయం ఎంత అంటే 8 PM అనేది ఆన్సర్ అవుతుంది. తరువాతి ప్రశ్న, √12.25 విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇది దేని స్క్వేర్ అనేది చూసుకోవాలి. మనకు స్క్వేర్ డైరెక్ట్గా గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే దీన్ని కాసాగు చేసినా సరిపోతుంది. 5 తోటి చేద్దాం. 5 2 = 10, 5 4 = 20, 5 5 మళ్ళీ 5 4 = 20, 5 9 ఇప్పుడు 7 7 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అంటే 7 × 5 35 స్క్వేర్ అవుతుంది. ఇది 35 స్క్వేర్. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 3 పాయింట్ అవుతుంది. 3.5 స్క్వేర్ √3.5 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 3.5 వస్తుంది. తరువాతి ప్రశ్న, ఇక్కడ 4 4 4 4 అని 8 4s ఇచ్చిళ్ళు. ఈ 4ని 44 చే భాగించగా అని అడిగారు.
ఇంకా 44 44 44 44 4లు 8 టైమ్స్ ఉన్నాయి బై 44తో భాగాహారం చేద్దాం. 44 1 జా 44 1 జా, ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 44 1 జా, మళ్ళీ 0 వస్తుంది, 44 1 జా, మళ్ళీ 0 వస్తుంది, 44 1 జా వస్తుంది. ఆన్సర్ 1 0 1 0 1 0 1 అనేది ఆన్సర్ అవుతుంది. తరువాత సౌష్ఠవాల నుండి ఒకే ఒక సౌష్ఠవక్షం గల అక్షరం ఏది అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. A 0 H X. వీటిలో ఒకే ఒక సౌష్ఠవక్షం గలది ఏది అన్నాడు. ఇక్కడ ఏ చూడండి, ఏకి ఒకటే సౌష్ఠవక్షం వస్తుంది, అదే 0 ఓకి ఇలా అనేకం వస్తాయి, హెచ్కి ఇలా ఒకటి ఇలా ఒకటి 2 సౌష్ఠవక్షాలు వస్తాయి, ఎక్స్కి నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి 2 సౌష్ఠవం వస్తుంది. ఇక్కడ మనకు అడిగింది ఒకే ఒక సౌష్ఠవక్షం గల అక్షరం ఏది అడిగారు. ఇక్కడ ఒకే ఒక సౌష్ఠవక్షం ఏకి వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏ. తర్వాతి ప్రశ్న 1/4 అనేది 1/16లో ఎంత వంతు అని అడిగారు. 1/16లో ఎంత వంతు, ఇక్కడ మనకు ఎంత వంతు అంటే శాతం అన్నట్టు ఇట్లా చేయాలి. 1/16లో ఎంత వంతు చేస్తే 1/4 వస్తుంది అని అడిగాడు. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 4 1 జా 4 4 జా, కాబట్టి x = 4 అవుతుంది. అంటే 1/4 అనేది 1/16లో 4వ వంతు అవుతుంది. తర్వాతి ప్రశ్న చతురస్ర చుట్టుకొలత రెట్టింపైన వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది అని అడిగారు. చతురస్ర చుట్టుకొలత 4a, వైశాల్యము a². దీన్ని రెట్టింపు చేసినాం అనుకో, 2 × 4a వేసినాం, అయితే 8a వస్తుంది. అంటే a అనేది a = 2a అవుతుంది. కాబట్టి ఇక్కడ 2a² 4a² అవుతుంది. ఇది 4 రెట్లు అయింది, దీనికంటే ఇది 4 రెట్లు ఉంది కదా, a²కి 4a² అయింది. కాబట్టి చతురస్ర చుట్టుకొలతను రెట్టింపు చేసిన వైశాల్యం అనేది 4 రెట్లు అవుతుంది. తరువాతి ప్రశ్న 77 / 0.007 ఎంత అని అడిగారు. 77 / 0.007. ఇక్కడ మనం దీన్ని పాయింట్స్ తీసేసుకోవాలంటే ఇక్కడ 7 నుంచి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3, పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి పైన 3 జీరోస్ వస్తాయి, 1 2 3 వస్తాయి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 7 1 జా 7 1 జా 0 0 0, 11 0 0, 11 × 10⁻³ అనేది ఆన్సర్ అవుతుంది. తరువాతి ప్రశ్న 3√3375 ఎంత అని అడిగాడు. ఫస్ట్ దీన్ని మనము ఘాతాంక 3లోకి మార్చుకోవాలి, ఘనంలాగా మార్చుకోవాలి. దేని ఘనం అవుతుందో తెలియడానికి 3375ని కాసాగు చేద్దాం, 5 తోటి కాసాగు చేద్దాం. 5 6 30, 5 7 35, 5 5 25, మళ్ళీ 5 5 1 5 3 15, 5 5, తర్వాత మళ్ళీ 5 2 జా 10, 5 7 జా 35, మళ్ళీ 3 తోటి 3 9 జా 27, 3 3 జా 9, 5³ × 3³ అయింది. 5 × 3 15³ అవుతుంది. ఇక్కడ 3 ఘాతాంకం 15³ అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 15³ 1/3 రాసుకోవచ్చు. ఇక్కడ 3 3 అనే క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ 15 వస్తుంది. అంటే 3375 = 15³ ఇక క్యూబ్ క్యాన్సిల్ అయితే 15 అనేది ఆన్సర్ వస్తుంది. తరువాతి ప్రశ్న √1.44 +
√3.24 విలువ ఎంత అని అడిగారు. ఇక 1.44 అనేది 12 స్క్వేర్. 12 స్క్వేర్ = 144. ఇక 3.24 అనేది 18 స్క్వేర్ అవుతుంది. మనకు అలా రాకపోతే కాసాగు తీసినా సరిపోతుంది. ఇప్పుడు 14ని కాసాగు తీయాలి. మనకు డైరెక్ట్ తెలియకపోతే కాసాగు తీసుకోవాలా. 2 తోటి కాసాగు తీద్దాం. 2 7 = 14, 2 2 = 4. మళ్ళీ 8 తోటి తీద్దాం. 8 9 = 3 3 = ఇక 2 మళ్ళీ 2 పవర్ 3 × 3 × 3. ఇక 2 పవర్ 4 × 3 పవర్ 2 అంటే 2 పవర్ 2 × 2 పవర్ 2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని చేస్తే 2 × 3 6, 6 × 2 12, 12 స్క్వేర్ అవుతుంది. ఇక మనకు పాయింట్ ఉంది కాబట్టి 1.2 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే దీన్ని కూడా ఇది మనకు డైరెక్ట్ తెలకపోతే కాసాగు తీయాలి. 324ని కాసాగు తీద్దాం 4 తోటి. 4 8 = 32, 4 1 = మళ్ళీ 9 9 = దీన్ని 2 స్క్వేర్ 4 2 స్క్వేర్లా రాసుకోవచ్చు. 9 స్క్వేర్ 9 2 = 18, 18 స్క్వేర్ అవుతుంది. ఇక మనకు పాయింట్ ఉన్నది కాబట్టి 1.8 స్క్వేర్ అవుతుంది. ఇక మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1.2 స్క్వేర్ ప్లస్ √1.8 స్క్వేర్. ఇది రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 1.2 + 1.8 = 3 వస్తుంది. 3 అనేది మన ఆన్సర్. ఇక్కడ √1.44 + √3.24 = 3 అనేది ఆన్సర్ అవుతుంది. తరువాతి ప్రశ్న భిన్నాల నుండి. భిన్నాల ఆరోహ క్రమం అడిగారు. 11/4, 12/5, 7/3, 5/2ల ఆరోహణ క్రమం. ఆరోహ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు రాయడం. ఫస్ట్ వీటిని మనం క్యాన్సిల్ చేసుకుందాం. దశాంశాల రూపంలో రాసుకుందాం. 4 2 = 8 పాయింట్ ఇంకా 3 ఉంటాయి కాబట్టి 4 7 = 28, 4 5 = 20. నెక్స్ట్ 5 తోటి 5 2 = 10, 5 4 = 20. నెక్స్ట్ 3 3 2 = 6, మళ్ళీ 1 మిగులుతాయి. 1 0 అంటే 3 3 = 9, 3 3 = 9 అలాగే మిగులుకుంటూ పోతాయి. మళ్ళీ 2 తోటి 2 2 = 4, 1 మిగులుతాయి. 2 5 = 10. ఇక్కడ మనకేమొచ్చినాయి 2.75, 2.4, 2.33, 2.5 వచ్చినాయి. వీటిని అవరోహణ క్రమంలో రాయమని అడిగారు. అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న. వీటిలో పెద్దది ఫస్ట్ ఇది అవుతుంది అంటే 11/4. తర్వాత ఇది పెద్దగా ఉంది తర్వాత కాబట్టి ఇది 5/2. తర్వాత ఇది ఉంది అంటే ఇది 12/5. తర్వాత చిన్నగా ఇది ఉంది కాబట్టి ఇది 7/3 అనేది వీటి యొక్క అవరోహణ క్రమం అవుతుంది. తరువాతి ప్రశ్న 11 చే భాగించబడని సంఖ్య ఏది అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 11 చే భాగించబడాలి అంటే 11 యొక్క భాజనీయత సూత్రం తెలిసి ఉండాలి. 11 యొక్క భాజనీయత సూత్రం ఏదంటే ఏదైనా ఒక అంకె తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఒక అంకె తీసుకున్నాం. ఈ అంకెల సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం మైనస్ చేసినాం. ఒక సరి స్థానాలను ప్లస్ చేసి అలాగే బేసి స్థానాలను ప్లస్ చేసి మైనస్ చేస్తే 0 లేకపోతే 11తో భాగించబడే నెంబర్ రావాలి. 11 ఆన్సర్ రావాలి. 0 లేదా 11 వస్తే అది 11 చే భాగించబడుతుంది. సరి స్థానాల మొత్తం మైనస్ బేసి స్థానాల మొత్తం = 0 లేదా 11 రావాలి. తరువాతి ప్రశ్న మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యగతం అడిగాడు. ఇక మధ్యగతం అంటే మిడిల్లో ఉండేది. ఇక 15 సంఖ్యలు అడిగాడు కాబట్టి ఇటు 7 అంటే మిడిల్లో 8 స్థానంలో ఉండేది
మధ్యగతం అవుతుంది. ప్రధాన సంఖ్యలో 8వ ప్లేస్లో ఉండే నెంబర్ అనేది మధ్యగతం అవుతుంది. ఇక మొదటి 15 అన్నారు కాబట్టి ఫస్ట్ ప్రధాన సంఖ్యలు రాసుకుందాము. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. మనకి ఇక్కడ తెలిస్తే చాలు. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8th ప్లేస్లో 19 ఉంది కాబట్టి మధ్యలో ఉంటుంది. తర్వాత ఇటు మళ్ళీ 7 వస్తాయి కాబట్టి 23తో కలుపుకొని 7 వస్తాయి. మధ్యలో 8వ ప్లేస్లో 19 కాబట్టి ఇది మధ్యగతం అవుతుంది. మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యగతం 19 అవుతుంది. తరువాతి ప్రశ్న, ఒక వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయిన పాము వృత్త పరిధి ఎంత అని అడిగాడు. వృత్త పరిధి మనకు 30.8 ఇచ్చాడు. ఇక మనకు పావు అంటే 1/4 కదా, 30/4 30.8 ఇంటూ 1/4. ఇది మనం క్యాన్సిల్ వేసుకుంటే 4 1 జా 4 7 జా 28, మన 2 మిగులుతుంది. 4 7 జా 28. 7.7 అనేది పావు వృత్త పరిధి అవుతుంది. తరువాతి ప్రశ్న, 6 అంకెల పెద్ద సంఖ్య మరియు 4 అంకెల చిన్న సంఖ్యల మొత్తం ఎంత అడిగారు. 6 అంకెల పెద్ద సంఖ్య అనేది 6 9s ఉంటాయి. 6 9 9,99,999 అనేది 6 లక్షల పెద్ద సంఖ్య అవుతుంది. అలాగే 4 అంకెల చిన్న సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్య అంటే 1000 అవుతుంది. వీటిని మొత్తం అడిగారు, మొత్తం కాబట్టి ప్లస్ చేయాలి. 9 9 9 9 + 1 10 101. ఇది మన ఆన్సర్ అవుతుంది. 1,999,000 అనేది ఆన్సర్. తరువాతి ప్రశ్న, x = 3/7 మరియు y = 2/5 అయిన x + 5 డివైడెడ్ బై x - y విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకు x వాల్యూ y వాల్యూ ఇచ్చేసారు కాబట్టి వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3/7 + 2/5 బై 3/7 - 2/5 అవుతుంది. ఇక్కడ మనం ఇవి ప్లస్ చేస్తే 7 5 జా 35, మళ్ళీ క్రాస్ మల్టిఫై ఉంటుంది. ఇది 3 5 జా 15 + 7 2 జా 14. కింద కూడా సేమ్ 7 × 5 35, క్రాస్ మల్టిఫై చేస్తే 3 5 జా 15 - 7 2 జా 14. ఇక 35 35 క్యాన్సిల్ అవుతుంది. 15 + 14 19 వస్తుంది. 15 - 14 ఇంకా 29 వస్తుంది. 29/9 అంటే ఆన్సర్ 29 అవుతుంది. x + y బై x - y = 29 అనేది మన ఆన్సర్. తరువాతి ప్రశ్న, 6548.01లో 1000 స్థానంలో ఉన్న అంకె ఏది అని అడిగారు. 1000 స్థానంలో 6 ఉంది. ఇక్కడ నుండి 1s ప్లేస్ 1s 10s 100s 1000 కాబట్టి ఇక్కడ 1000 స్థానంలో 6 ఉంది. తరువాతి ప్రశ్న, 7 2/p × 3 1/5 = 24 అయిన p విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ 7 2/p అనేది 3 1/5 అనేది మిశ్రమ భిన్నం రూపంలో ఉంది కాబట్టి మనం వీటిని ముందుగా అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. 7 × p 7p + 2/p × 3 × 5 15 + 1 16/5 = 24 అవుతుంది. ఇక్కడ మనం ఇవి రెండు ఇంటే ఉన్నాయి కాబట్టి 16 7p + 2/5p = 24 అవుతుంది. ఇక వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్. 4 4 జా 16 4 4 6 జా 24, మళ్ళీ 2 2 జా 2 3 జా 6 2 7p
ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 5pని ఇటు తీసుకెళ్ళాలి. 3 ఇంటూ 5p 15p అవుతుంది. ఇక్కడ వీటిని చూసే 2 7 14p ప్లస్ 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 15p. ఇక్కడ 14pని ఇటువైపు తీసుకెళ్దాం. 4 ఈజ్ ఈక్వల్ టు 15p మైనస్ 14p అవుతుంది. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఆన్సర్ వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు 4. తర్వాతి ప్రశ్న x/y ఈజ్ ఈక్వల్ టు 4/3 అయినా x మైనస్ y బై x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇలా ఇస్తే x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 3. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x మైనస్ y బై x ప్లస్ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ 4 మైనస్ 3 బై 4 ప్లస్ 3. ఇక్కడ 4 మైనస్ 3 అంటే 1 బై 4 ప్లస్ 3 7. 1/7 అనేది మన ఆన్సర్ అవుతుంది. తర్వాతి ప్రశ్న రెండు సంఖ్యల భేదం 1215 అయితే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే శేషం 15, భాగఫలం 6 అయితే చిన్న సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ రెండు సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి వాటిని x మరియు y అనుకుందాం. వాటి భేదం x yల భేదం అనేది 1215 అవుతుంది. అయితే పెద్ద సంఖ్యను ఇక్కడ మనం x నుంచి y తీసేస్తున్నాం కాబట్టి x అనేది పెద్ద సంఖ్య, y అనేది చిన్న సంఖ్య అవుతుంది. పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే పెద్ద సంఖ్య xని y తోటి భాగాహారం చేస్తే శేషం 15 అలాగే భాగఫలం 6 వస్తుంది. దీని నుండి మనకు ఫార్ములా వస్తుంది 6y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇక్కడ మనకు x కావాలంటే ఇక్కడ మనకు y ఇంటూ 6 ప్లస్ శేషం మిగిలిన శేషం 15 ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు x వచ్చింది. ఇక్కడ ఉన్న దాంట్లో xని సబ్స్టిట్యూట్ చేద్దాం కాబట్టి y వస్తుంది. 6y ప్లస్ 15 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1215. 6y మైనస్ y అంటే 5y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1215. 5y ఈజ్ ఈక్వల్ టు 1215 మైనస్ 15 అవుతుంది. 5y ఈజ్ ఈక్వల్ టు 1200. ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తే 5 2 10 5 4 20 0. y ఈజ్ ఈక్వల్ టు 240. ఇక్కడ y అనేది చిన్న సంఖ్య అవుతుంది. ఇక్కడ x పెద్ద సంఖ్య, y అనేది చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసివేస్తాం. ఇంకా మనకు అడిగింది చిన్న సంఖ్య ఎంత అని అడిగారు. చిన్న సంఖ్య y ఈజ్ ఈక్వల్ టు 240 అనేది మన ఆన్సర్ అవుతుంది. తరువాతి ప్రశ్న x, x ప్లస్ 1, x ప్లస్ 3లు ప్రధాన సంఖ్యలు అయిన x విలువ ఎంత అని అడిగాడు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో 2 ఉంది. ఒకవేళ మనం 2ని ఒకసారి ఇక్కడ చూసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2 ప్లస్ 1 2 ప్లస్ 3 ఇక్కడ 2 3 5 ఇవి అనేది ప్రధాన సంఖ్యలు అవుతాయి కదండి. అక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ x విలువ 2 అవుతుంది. 0.5 మీటర్ల అంచు కలిగిన ఘన పరిమాణం లీటర్లలో అని అడిగారు. ఇక ఘనం యొక్క ఘన పరిమాణంకి ఫార్ములా a క్యూబ్. ఇక్కడ మనకు a ఈజ్ ఈక్వల్ టు 0.5 ఆల్రెడీ ఇచ్చేసారు. a ఈజ్ ఈక్వల్ టు 0.5 కాబట్టి a క్యూబ్ అంటే 0.5 క్యూబ్ ఎంత అని అడిగారు. ఇక్కడ 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 0.5 ఇంటూ 0.5 చేస్తే ఎంత వస్తుంది? 0.55 25 వస్తుంది. మళ్ళీ ఇంటూ 0.5 అంటే 0.5
25 into 5. 5 5 जा 25, 5 2 125. 0.125 అనేది ఘనం యొక్క ఘన పరిమాణం అవుతుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య, అతి చిన్న సంయుక్త సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారు. అతి చిన్న ప్రధాన సంఖ్య 2, అలాగే అతి చిన్న సంయుక్త సంఖ్య అనేది 4 అవుతుంది. ఇక్కడ వీటి లబ్ధం 2 into 4 8 అనేది మన ఆన్సర్. ఇక్కడ మనకి అతి చిన్న సంయుక్త సంఖ్య తెలిసి ఉండాలి, అతి చిన్న ప్రధాన సంఖ్య తెలిసి ఉండాలి. తరువాతి ప్రశ్న 5:2 కోణాలతో త్రిభుజం సాధ్యమేనా అని అడిగారు. ఇక్కడ మనకు తెలిసిందేంటి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ 5:2 కోణాలు సాటిస్ఫై చేస్తాయో లేదో చెక్ చేద్దాం. 5x + 2x + 2x = 180 ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ 9x = 180. ఇక్కడ x = 9తో క్యాన్సిల్ అయితే 20, x = 20 వస్తుంది. ఇక x = 20 అంటే ఇక్కడ 5x అంటే 100 ఈస్ట్ 2x అంటే 40 ఇవి త్రిభుజంలోని కోణాలు అవుతాయి. ఈ 100 అనేది అధిక కోణం, 40 అనేది అల్పకోణం, ఇది కూడా అల్పకోణం. ఒక అధిక కోణము అలాగే 2 అల్పకోణాలతో త్రిభుజం అనేది సాధ్యం అవుతుంది. ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయి ఉంటే ఆ క్వశ్చన్స్ని కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటిని కూడా మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.